అగస్త్య సిరీస్కి స్వాగతం. గత 4-5 వీడియోల్లో మనం అగస్త్య మహాముని జీవితంలో జరిగిన అద్భుతాలను చూసాం. ఆయన సముద్రాన్ని అవపోసన పట్టి రాక్షసులను సంహరించడంలో దేవతలకు ఏ విధంగా సహాయపడ్డారో, అలాగే శివపార్వతుల కళ్యాణంలో భూమి సమతుల్యం కోల్పోతే దాన్ని ఏ విధంగా సరిచేశారు, వాతాపిని ఏ విధంగా సంహరించారు, వింధ్య పర్వతాన్ని గర్వాన్ని ఏ విధంగా అణిచారు అనే విషయాన్ని మనం గత వీడియోల్లో తెలుసుకున్నాం. మీరు కానీ ఆ వీడియోలు చూడనట్లయితే నా పరిప్రశ్న ఛానల్లోకి వెళ్ళి ఒక్కసారి చూడండి. అయితే ఇవన్నీ గతంలో జరిగిపోయిన విషయాలు, ఎప్పుడో పురాణాల్లో జరిగిపోయిన విషయాలు. ఇప్పుడు మనమెందుకు అగస్త్య మహర్షిని పూజించాలి, గౌరవించాలి తెలియాలంటే ఈ వీడియోని చూడండి. చూసే ముందు మీరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోలు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అగస్త్య మహాముని ఒక్క రుణాన్ని మనం ఎన్ని జన్మలెత్తినా తీర్చుకోలేం. ఆయన మనకు అంత ఉపకారం చేశారు. అతి శక్తివంతమైన 2 అస్త్రాలని ఆయన మనకు ప్రసాదించారు. వెరీ పవర్ఫుల్ వెపన్స్. ఇవి ఎంత శక్తివంతమైన అంటే అణువస్త్రాల కన్నా అత్యంత శక్తివంతమైన 2 అస్త్రాలని ఆయన ఇచ్చారు. అవేంటంటే, ఒకటి లలితా సహస్రం, రెండవది ఆదిత్య హృదయం. మీరు చీకటిలో ఉండి మీ జీవితం అంతా చీకటి అనిపిస్తూ ఏం చేయాలో పాలుపోని సమస్యల్లో ఉన్నప్పుడు ఆదుకునే లలితా సహస్రం ఒకటైతే, మీ ఎదురుకుండా శత్రువు ఉండి ఆ శత్రువుని జయించలేని పరిస్థితుల్లో మీరు ఉన్నప్పుడు మీకు బలాన్నిచ్చి ఆ శత్రువుని సంహరించేలా తోడ్పడేది ఆదిత్య హృదయం. ఈ 2 కూడా అత్యంత శక్తివంతమైన అస్త్రాలు. ఇవెప్పుడు మనకి వెన్నంటే ఉంటాయి. ఇలాంటి శక్తివంతమైన అస్త్రాలను ఆయన మనకు ప్రసాదించారు. అయితే ఈ రెండిటిలో ఒక గొప్పతనం ఉంది. ఒకటి సాక్షాత్ శ్రీమన్నారాయణ దగ్గర నుంచి హయగ్రీవ అవతారంలో ఆయన ఉపదేశాన్ని పొందితే, రెండవది ఆయనే స్వయంగా శ్రీమన్నారాయణ అవతారమైన శ్రీరామునికి ఉపదేశం చేశారు. అంటే ఒకటి భగవంతుని నుంచి తను ఉపదేశం పొందితే, రెండవది సాక్షాత్ ఆ పరమేశ్వరునికే ఈయన ఉపదేశం చేశారు. అది ఆయన జీవితంలో జరిగిన ఇంకొక అద్భుతం.